హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ అండ్ మీకోసం బోల్వాడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ గైస్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తీసుకొని స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ అయితే ఇష్టపడతాడు గైస్. చూసిన మొదటి క్షణంలోనే హీరోయిన్ అయితే ఇష్టపడతాడు, హీరోయిన్ కూడా ఇష్టపడుతుంది గైస్. బట్ హీరో ఏంటంటే హీరో ఒక బ్రదర్ అయితే ఉంటాడు, తనైతే చనిపోతాడు. హీరో వల్లే తను చనిపోయాడని ఒక గిల్ట్ ఫీల్ తోటి డిప్రెషన్లో ఉంటాడు గైస్. ఎప్పుడు డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని మరి హీరోయిన్ ఎలా మార్చుకుంది, తన ప్రేమను ఎలా గెలుచుకుంది, మళ్ళీ తన్ని నార్మల్ మనిషిగా చేసిందా, తన ప్రేమను గెలుచుకుందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది గైస్. బాగుంది, నాట్ బ్యాడ్ అని అనిపించింది గైస్. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీ గైస్. కొత్తగా చూడడానికి ఏముండదు, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏముండవు. బట్ ఏంటంటే మూవీ చాలా ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్కి గురి చేస్తుంది మూవీ. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం టూ కూడా అనిపిస్తుంది, ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. క్లైమాక్స్ పోర్షన్కి వచ్చేసరికి త్రూ అవుట్ మూవీ ఎమోషనల్గానే వెళ్తూ ఉంటుంది. మెయిన్లీ హీరోని ఇంకా హీరో మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యి, ఆ కెమిస్ట్రీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే కెమిస్ట్రీ మాత్రం బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. పర్ఫార్మెన్స్ మాత్రం ఇద్దరు న్యాయం చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ ఇద్దరు టూ కూడా చేశారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది, సూపర్గా అనిపించింది వాళ్ళ యాక్ట్ మాత్రం. బట్ ఏంటంటే మూవీ చాలా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటంటే మన పేషెన్స్ని అయితే టెస్ట్ చేస్తుంది, అంత స్లో బేస్గా వెళ్తుంటుంది. రన్ టైం తగ్గాల్సింది, ఎందుకంటే స్టోరీలో పెద్దగా చెప్పడానికి ఏం లేదు. రన్ టైం తక్కువ చేసి మూవీని తీసుంటే ఇంకా బాగుండేది, కాస్త ట్రిమ్ చేయాల్సింది మూవీని. రన్ టైం ఎక్కువ ఉండడం వల్ల మనం బోర్ ఫీల్ అవుతాం. చాలా స్లో బేస్గా వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు, కొత్తగా స్టోరీ చూడడానికి ఏమి ఉండదు. మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం స్టోరీ అనేది, బట్ క్లైమాక్స్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది గైస్. ఓవరాల్ చూసుకుంటే డీసెంట్ వాచ్, నాట్ బ్యాడ్ ಅಂತ అనిపించింది గైస్. వన్ టైం వాచబుల్, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని చూసిన ఫీల్ అయితే వచ్చింది గైస్. చాలా బాగా అనిపించింది మూవీ. బట్ స్లో బేస్గా వెళ్తుంటుంది, పేషెన్స్ ఉండాలి. కొంత పేషెన్స్ ఈ మూవీకి ఇస్తే కనుక మంచి మూవీ చూసాను ఫీల్ అయితే వస్తుంది గైస్. పేషెన్స్ తోటి ఈ మూవీని చూడండి, నాట్ బ్యాడ్, ఒక మంచి మూవీ చూసాను ఫీల్ అయితే వస్తుంది గైస్. ఈ మూవీకి నేచర్ అడుగుతాం 5/3 గైస్. మూవీ నాకు నచ్చింది, ఒక డీసెంట్ వాచ్, వన్ టైం వాచ్ అనిపిస్తుంది. మెయిన్లీ ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే మూవీకి, చాలా ఎమోషనల్గా వెళ్తుంటుంది మూవీ. హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్గా ఉంటుంది, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మిగతా ఆర్టిస్టుల పాస్ అందరికి బాగున్నాయి. మంచి మూవీ చూసాను ఫీల్ అయితే వచ్చింది గైస్. ఓకే, బోల్వాడ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.